శ్రీమాత్రే నమః. మేమందరం ఈరోజు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయానికి వెళ్ళామండి. టెంపుల్ సర్వీస్కి వెళ్తూ ఉంటాము. సో ఈరోజు అయితే మన వైజాగ్లో ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు సర్వీస్కి వెళ్ళడం జరిగింది. నాకైతే చాలా 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 హ్యాపీగా ఉందండి. ఇదంతా కూడా బయట నుంచి టెంపుల్ ఇలా ఉంటుంది. మేము 10 మెంబర్స్ వెళ్ళాము. సో లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే ఇక్కడ శ్రీచక్రం ఉంది. ఇక్కడ పూజ చేస్తారు. శ్రీచక్రంకి కుంకుమ పూజ అని చేస్తారు. సో ఆ పక్కనే ఉన్నటువంటి అదేదైతే ఉందో అది నుయ్యి అనమాట. అమ్మవారు అక్కడే వెలిసారనమాట, నూతిలోనే వెలిసారు. సో ఎలా అయితే నూతిలో వెలిసారో అదే విధంగా పెట్టాలని అమ్మవారు ఒక ముసలావిడికి కళ్ళలో కనిపించి చెప్పడం జరిగింది. సో అలా ఆ టెంపుల్ కట్టడం కూడా జరిగింది. ఇక్కడ చూశారు కదా, వాళ్ళందరూ కూడా కుంకుమ పూజ కోసం ఉన్నారనమాట. సో ఇక్కడైతే అమ్మవారిని దర్శనానికి కొంతమంది పాలు, పసుపు, కుంకుమ, అలాగే చీర అన్నీ పెడతారు. సో ఇక్కడైతే ఒక అమ్మాయి వాటర్లో పసుపు కుంకుమ వేసిన నీళ్ళు అనమాట. అవి కూడా అమ్మవారికి వేస్తారు చల్లదనం కోసం. సో ముందైతే మమ్మల్ని పంపించేశారు దర్శనం చేసుకోవడానికి. సో మేమైతే లోపలికి వెళ్ళి ముందు దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాతే సర్వీస్కి అందరం కూడా ఒక్కొక్క చోట సర్వీస్ చేస్తామన్నమాట. కొంతమంది లోపల, కొంతమంది బయట, కొంతమంది ప్రసాదాల చోట, అలాగే టికెట్ కౌంటర్స్ దగ్గర అలాగనమాట. సో అమ్మనైతే నేను ఇలా దగ్గర నుంచి వీడియో తీస్తాను. డెకరేషన్ అది కూడా బాగుందని చెప్పి వీడియో తీసాను అనమాట. సో అందరూ ఇలా పాలు, పసుపు, కుంకుమ, చీర, కొబ్బరికాయ అన్నీ తీసుకొస్తారు. వీళ్ళందరూ ఏంటంటే నమ్ముతారనమాట అమ్మని. ఏదైతే కోరుకుంటారో అవి జరుగుతాయని, వాళ్ళ కోరికలన్నీ కూడా తీర్చే చల్లని తల్లని ఆ అమ్మ కోసమని మళ్ళీ వాళ్ళ మొక్కులు చెల్లించుకొని మళ్ళీ వస్తూ ఉంటారు. సో ఇక్కడైతే ఎప్పుడూ రష్గానే ఉంటుందండి. ఎప్పుడు జనం ఫుల్గా ఉంటూనే ఉంటారు. లక్షవారం, శుక్రవారం అయితే మరీ ఉంటారనమాట. సో ఇలా ప్రతి ఒక్కరు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ వాళ్ళే వచ్చి వాళ్ళ చేతులతోనే అభిషేకం చేసుకోవచ్చు, పసుపు కుంకుమ పెట్టుకోవచ్చు, అన్నీ చేసుకుంటారనమాట. నేనైతే అక్కడ నించోనే అందరినీ, అంటే అక్కడే అలా ఉండిపోతారని చెప్పేసి వాళ్ళని కదలండి అని చెప్పి చెప్తూ ఉండాలి. సో అక్కడైతే మేము చేసే వర్క్ అది. సో నాకైతే అమ్మవారి పక్కనే నించోని అలా చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బాగా చేసుకున్నాను. అమ్మని ముట్టుకుంటూ, అమ్మతో మాట్లాడుకుంటూ నాకైతే బాగా అనిపించింది. సో అక్కడ కొంతమంది బొట్టు పెట్టమంటారు, మరి కొంతమంది ప్రసాదం ఇవ్వండమ్మా అంటారు, మరి కొంతమంది గాజులు ఇవ్వమంటారు. సో అలా వాళ్ళు అడిగిన దాన్ని బట్టి వాళ్ళకి అన్నీ ఇస్తూ ఉంటే వాళ్ళకి అదొక హ్యాపీ అనమాట. సో అక్కడ లైన్లో ఉండిపోతారు. వాళ్ళకి పదండి అని చెప్తూ ఉండాలి. ఒక ఆవిడికి గాజులు ఇచ్చాను, చూసారు ఎంత నవ్వుతూ హ్యాపీగా వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఆ తర్వాత మమ్మల్ని బయట పంపించేశారు. నా చెయ్యి అంతా కుంకుమతో, పాలు, పసుపు, కుంకుమతో నిండిపోయింది. సో అమ్మవారిని అక్కడ శుభ్రం చేసి అభిషేకం అది వాటర్తో క్లీన్ చేసి మళ్ళీ అమ్మవారికి అలంకరణ చేస్తారు. ఆ తర్వాత నైవేద్యం పెడతారనమాట. నేనైతే కాసేపు అలా చేతులను చూసుకుంటూ ఉండిపోయాను. ఇక అమ్మకి నైవేద్యం పెడుతున్నారు, భోగం అంటారు, భోగం పెడుతున్నారనమాట. సో పెట్టినంతసేపు కూడా ఎవరిని లోపలికి పంపించరు దర్శనంకి. అందరినీ కూడా అక్కడ గేట్స్ లాక్ చేసేసి కూర్చోబెట్టేస్తారు. సో శ్రీ కనక మహాలక్ష్మీదేవి నమః. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు పూర్వం ఇక్కడ రాజులు పరిపాలించేటువంటి సమయంలో రాజులు ప్రతిరోజు కూడా రాజుగారు, రాణివారు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని పెడుతున్నట్టుగా ఇక్కడ మామూలుగా చెప్పుకుంటూ ఉంటారు. అలాగే ఈ పేట పేరే బురుజుపేట. అంటే ఆ రాజులు పరిపాలించే కాలంలో బురుజులు ఉండేవి కదా, ఆ బురుజులో ఒక బురుజు మాట, అందుకోసం దీని పేరు బురుజుపేట అని చెప్పొచ్చు. అలాగా వాళ్ళు ప్రతిరోజు కూడా దర్శనం చేసుకుంటూ ఉండగా తురుష్కులు దండయాత్ర చేసినప్పుడు కొన్ని దేవస్థానాలకు వెళ్ళి వాళ్ళు విగ్రహాలన్నీ కూడా భిన్నం చేసేస్తుంటే అమ్మవారిని కూడా భిన్నం చేసేస్తారేమో అని ఆ అర్చక స్వామి ఏం చేశారంటే ఇక్కడ అమ్మవారికి దగ్గరగా ఉన్నటువంటి ఆ బావిలో అమ్మవారిని పెకిలించి ఆ
బావిలో వేసేసారు. ఆ బావిలో వేసేసిన తర్వాత కాలగర్భంలో ఆ నుయ్య పూడుకుపోయింది. పూడుకుపోయిన తర్వాత అలా చాలా సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఈ వీధిలో ఒక ముసలమ్మ గారికి అమ్మవారి స్వప్నంలో కనిపించి, నేను పలానా చోట ఉన్నాను, నన్ను ఎలాగైతే నేను ఉన్నానో అలాగే నన్ను ప్రతిష్ఠ చేయండి అని చెప్పి అమ్మవారిని కోరుకున్నాను. అలాగే ఆ ముసలమ్మ గారు మర్నాడు ఉదయం లేచి పలానా చోట అమ్మవారు ఉన్నారు మూర్తిలో, ఆవిడ మనం పైకి తీద్దామని చెప్పి ఆవిడ చెప్పడం, గ్రామస్తులందరూ కూడా రావడం, ఆ అమ్మవారిని తీయడం, అక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆవిడ కోరిక మేరకు ఏంటంటే నేను ఎలాగైతే ఉన్నానో అలాగే నన్ను మీరు ప్రతిష్ఠ చేయండి అని చెప్పి అమ్మవారు ఆ ముసలమ్మ గారికి స్వప్నంలో కనిపించడం వల్ల అమ్మవారికి అలాగే ప్రతిష్ఠ చేశారు. ఆ చెయ్య మరి అర్చక స్వామి ఆ నూతిలో పడేస్తున్నప్పుడు మరి భిన్నమైందో తెలియదు, వీళ్ళు తీస్తున్నప్పుడు భిన్నమైందో తెలియదు. అమ్మవారి కోరిక మేరకు ఆ అమ్మవారి విగ్రహాన్ని అలాగే ప్రతిష్ఠ చేశారు. అలాగే ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే అమ్మవారు వర్షానికి తడుస్తూ ఉంటారు, ఎండకి ఎండుతూ ఉంటారు. అలాగే వీడు అమ్మవారు దొరికినటువంటి మాసం మార్గశిర మాసం. అలాగే వీడు ప్రతిష్ఠ చేసినటువంటి రోజు లక్ష్మీవారం. కాబట్టి ఏంటంటే ఈ 3 జిల్లాలు ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరమే కాకుండా అవతల పక్కన ఒరిస్సా నుంచి కూడా ఇక్కడికి భక్తులు బాగా ఎక్కువగా రావడం, అమ్మవారిని దర్శించుకోవడం. అలాగే మార్గశిర మాసం 30 రోజులు కూడా అమ్మవారికి ఉత్సవాలు అవుతాయి. ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి పంచామృతాభిషేకం 3 కాలాల్లోనూ కూడా జరుగుతుంది. ఉదయం 5 గంటలకి, మధ్యాహ్నం 11:30కి, సాయంకాలం 6 గంటలకి కూడా జరుగుతుంది. ఇది భక్తులు చేయించుకునేటువంటి విశేష ఆర్జిత సేవ. అలాగే కంచి పరమాచార్యుల వారి యొక్క ఆజ్ఞ మేరకు ఇక్కడ శ్రీచక్రం కూడా ప్రతిష్ఠ చేసి ఉన్నారు. అందుకోసం అని చెప్పి భక్తులందరికీ కూడా అమ్మవారి కోరిక తీర్చే తల్లిగా, కోరినటువంటి కోరికలు తీర్చే తల్లిగా కూడా చాలా ప్రసిద్ధి చెందింది. అమ్మవారిని ఒక్కసారి తలుచుకుని నమస్కారం చేసుకుంటే చాలు, వాళ్ళ మనసులో ఏదైతే ఉందో అవి తప్పకుండా నెరవేరుతాయని చెప్పి ఇక్కడ భక్తులందరూ కూడా చాలా విశ్వాసంతో అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. అలాగే ఎవరికైనా సరే వీసా రాకపోయినా, సంతానం కలగకపోయినా, అలాగే చదువులో వెనక్కి పడినా కూడా అమ్మవారికి వచ్చి మేము తప్పకుండా మాకు సంతానం కలిగితే మళ్ళీ ఆ బిడ్డను తీసుకొచ్చి ఈ పాదాల దగ్గర పెడతాము అని చెప్పి వాళ్ళు అలా మొక్కుకుంటారు. అలాగే వీసా మాకు ఇంకా రాలేదమ్మా, ఎన్నిసార్లు పెట్టినా అని చెప్పి ఆ వీసా రాకపోయిన వాళ్ళు వచ్చి అమ్మవారికి మొక్కుకులు పెడితే తప్పకుండా వీసాలు వచ్చిన వాళ్ళు చాలామంది చెప్పారు. అలాగే చదువులో వెనకబడ్డ వాళ్ళు మళ్ళీ వాళ్ళ పరీక్షలో ఉత్తీర్ణత పొంది అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారికి మళ్ళీ వాళ్ళు మేము పరీక్షలో పాస్ అయ్యామమ్మా, ఈ రకంగా మాకు అభివృద్ధి చెందింది అని చెప్పి ఎన్నో నిదర్శనాలు అమ్మవారి దగ్గర కనిపిస్తున్నాయి. కాబట్టి ఏంటి అంటే సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది, చదువు రాని వారికి కూడా చదువు వస్తుంది. అలాగే విదేశాలకు వెళ్ళవలసిన వాళ్ళకి కూడా ఆ వెళ్ళేందుకు సదుపాయం కూడా అమ్మవారు కల్పిస్తున్నారు. ఆయురారోగ్యాలు ఇచ్చే తల్లిగా, చక్కని తల్లిగా అమ్మవారికి అమ్మ అంటే పలికే కనక మహాలక్ష్మిని అందరూ కూడా దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని చెప్పి కోరుకుంటున్నారు. శ్రీ కనక మహాలక్ష్మి. పంతులు గారు చెప్పింది విన్నారు కదా, అదనమాట అమ్మవారి విశిష్టత. ఆ తర్వాత మమ్మల్ని కొంతమందిని పసుపు కుంకుమ ప్యాకింగ్ చేయడానికి, మరి కొంతమందిని ఇలా ప్రసాదాల కౌంటర్ దగ్గర కూర్చోబెట్టారు. సో నేనైతే ఇది కూడా ఎంజాయ్ చేస్తూ చేశాను. నాకు చాలా అదృష్టంగా అనుకుంటున్నాను. నిజంగా టెంపుల్స్లో సర్వీస్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇంత భాగ్యం కలగదనమాట. సో నేనైతే అదృష్టవంతురాలని అనుకుంటున్నాను. ఆ అమ్మ ఆశీర్వాదం ఎల్లప్పుడూ మా మీద ఉండాలని, అలాగే మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా అమ్మవారిని దర్శించుకోండి. ఇదైతే కౌంటర్ అనమాట. చివరిలో ఒకసారి అలాగా వీడియో తీస్తాను. ఓం శ్రీమాతే.